ఓం నమో నారాయణాయ అండి. అందరికీ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే, గంధకుడు అనే రాక్షసుడు ఒక ఊరిలో ఒక చెట్టు పైన నివసిస్తున్నాడు. ఒకసారి ఆ చెట్టు క్రింద ఓ బ్రాహ్మణుడు వెళ్తుండగా రాక్షసుడు అతని భుజాలపై కూర్చున్నాడు. రాక్షసుడు బ్రాహ్మణుడు భుజాలపై కూర్చోగానే బ్రాహ్మణుడితో అన్నాడు, ఓ బ్రాహ్మణ, నన్ను సమీపంలోని సరస్సు వద్దకు తీసుకువెళ్ళు. అనంతరం తానుగా సరస్సు చేరుకోగలిగితే నా భుజాల మీద ఎందుకు కూర్చుంటాడు అని ఆలోచనలో బ్రాహ్మణుడు మనసులో మెదిలింది. బ్రాహ్మణుడు భయంగా అడిగాడు, ఎవరు నువ్వు? నా భుజాల మీద ఎందుకు కూర్చున్నావు? రాక్షసుడు, నేను ఒక రాక్షసుడిని. నా పేరు గండకుడు. నువ్వు నన్ను సరస్సు వద్దకు తీసుకువెళ్ళు, లేకపోతే నేను నిన్ను తినేస్తాను అంటాడు. బ్రాహ్మణుడి రాక్షసుని అడిగాడు, నువ్వు సరస్సుకి ఎందుకు వెళ్ళకూడదు? రాక్షసుడు, నా తడి పాదాలతో నేలపై నడవను, అందుకే నేను నీ భుజాలపై కూర్చుని వెళ్తున్నాను. బ్రాహ్మడు రాక్షసుని సరస్సు వద్దకు తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరూ సరస్సు వద్దకు చేరుకోగానే ఆ రాక్షసుడు బ్రాహ్మణునితో, హే బ్రాహ్మణ, నేను ఈ సరస్సులో స్నానం చేసి తిరిగి వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు, లేకుంటే నిన్ను ప్రాణాలతో వదలను అన్నాడు. రాక్షసుడు సరస్సులో స్నానానికి వెళ్ళిన వెంటనే బ్రాహ్మణుడు సరస్సులో స్నానం చేసి, ఈ రాక్షసుడు తిరిగి వస్తే తప్పకుండా నన్ను తినేస్తాడు, నేను పారిపోయినా పరిగెత్తి పట్టుకుంటాడు అని భావించాడు. అప్పుడు బ్రాహ్మణుడు తమ సంభాషణలో రాక్షసుడిని అడిగిన విషయం గుర్తుకు వచ్చింది. రాక్షసుడు నేలపై తడి కాళ్లతో నడవడు కదా అని. అప్పుడు బ్రాహ్మణుడు ఆ ప్రదేశం నుండి పారిపోవటం ప్రారంభించాడు. మరియు రాక్షసుడు అతనిని చూస్తూనే ఉన్నాడు, ఎందుకంటే అతని పాదాలు సరస్సులో తడిసిపోయి మరియు తన తడి పాదాలతో నడవడు కదా. నీతి, ఈ కథలో నేర్చుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా పిల్లలు? రాక్షసుడు ప్రతిజ్ఞ గురించి సమాచారం పొందిన తరువాతే బ్రాహ్మణుడు తన ప్రాణాలను కాపాడుకోవటానికి విజయం సాధించినట్లు ఏదైనా దాని గురించి సమాచారాన్ని పొందాలి ఈ కథ బోధిస్తుంది. అంటే పిల్లలు, ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ చెప్పేది మనం ముందు వినాలి. ఆ తర్వాత దాంట్లో వాట్ ఆర్ ద పాయింట్స్ అని మనం గ్రహించాలి. ఆ తరువాతే మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ బ్రాహ్మడు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ వచ్చే కథలో కలుసుకుందామా? ఓం నమో నారాయణాయ.